హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోయే టమాటో చట్నీ రెసిపీ చూద్దాము. కావాల్సిన ఐటమ్స్ టమాటోస్, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ లీవ్స్. దెన్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ మళ్ళీ పొట్టు తీసిన వెల్లుల్లి వేసి మంచిగా సాట్ చేసేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా సాట్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా టమాటోస్, వాటిని యాడ్ చేయాలన్నమాట. కడాయిలోకి యాడ్ చేసేసుకొని అది కూడా మంచిగా సాట్ చేయాలి. సాల్ట్ చేసుకున్నాక దెన్ మనము క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది టమాటో చట్నీస్లోకి. క్రిస్టల్ సాల్ట్ వేసేసుకొని మంచిగా సాల్ట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ చేసుకొని ఇప్పుడు మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా స్లో కుకింగ్లో బాయిల్ అవ్వాలి టమాటోస్ అన్నీ. అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దెన్ మనము తర్వాత జీరా వేసేసుకొని దెన్ మనం ఫస్ట్ కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా సాల్ట్ చేసుకోవాలన్నమాట. సార్ట్ చేసుకున్నాక మనము మిక్సీ జార్లోకి అవి కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను టమాటో చట్నీ. మీరు కూడా ఇలానే చేస్తారా? అంతే, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోయే టమాటో చట్నీ చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేశాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్.